Hello, I'm Dr. M. Kumar Banu, orthopedic surgeon, specialized in robotics and arthroscopic, like keyhole surgeries. I practice in TX hospitals. I'm a consultant orthopedic surgeon in TX hospitals. ఈరోజు నేను మీతోటి రోబోటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. రోబోటిక్స్ ఇప్పుడు మనకి ఇదివరకు నీ ఆర్ హిప్ రిప్లేస్మెంట్స్ కన్వెన్షనల్గా అయిపోయేవి. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఫస్ట్ జనరేషన్ అయిపోయి సెకండ్ జనరేషన్ రోబోట్స్ వచ్చినాయి మన దగ్గర. రోబోట్స్ వల్ల ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, మినిమల్ కట్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, రికవరీ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ రోబోటిక్ సర్జరీస్ అండ్ ఇంకోటి నీ జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్ కీహోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటాం. అంత ఎక్కువ కట్ ఏం లేకుండా జస్ట్ కీ హోల్ తోటి కెమెరా లోపలికి పంపించి షోల్డర్ జాయింట్ ఆర్ నీ జాయింట్లో మనం లెగమెంట్స్ అవి రిపేర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు రోబోటిక్స్లో కానీ ఇప్పుడు ఆర్థ్రోస్కోప్ కీ హోల్ సర్జరీస్లో కానీ ఎనీ సర్జరీస్ ఇన్ ఆర్థోపెడిక్స్ వాకింగ్ విల్ బీ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. సో ఈరోజు సర్జరీ అవుతుంది, రేపు మీరు నడుస్తారు. అండ్ సర్జరీ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి పేషెంట్కి కూడా సర్జరీ అవసరం లేదు. మన ఎక్స్రే తీసుకొని మన ఎగ్జామినేషన్ చూసిన తర్వాత చాలామంది పేషెంట్స్కి సర్జరీ అవసరం పడదు. నేను సర్జరీ అవసరం పడే పేషెంట్స్కి రోబోటిక్స్ ఆర్ కీహోల్ అవసరం అని చెప్తున్నాను. మిగతా వాళ్ళకి ఫిజియోథెరపీ, ఫిజికల్ ఫిట్నెస్, యోగా అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్ ఎ లార్జ్ బిట్ ఆఫ్ పేషెంట్స్. సో ఒక్కసారి కలవండి, ఒపీనియన్ తీసుకోండి, ఎగ్జామినేషన్ తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఒపీనియన్స్కి రండి. అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే you get prepared for surgery. You are very safe here in TX hospitals. Thank you.